ఒక్క ప్రతిరూపాలని 2 దేవతలుగా భావించి తీసుకొని వచ్చి ఎంతమంది వస్తారమ్మా మీరు? 50 మంది. 50 మంది వస్తారు. ఏ ఊర్లకెంచి వచ్చిండ్రు? ఏ ఊరు మాది భద్రాచలం అమ్మ. మాది భద్రాచలం నుంచి. మాది ఆంధ్రనమ్మ. మాది ఆంధ్ర, తెలంగాణ కాదు. మాది ఆంధ్ర నుంచి వచ్చాము. మా ఆంధ్ర ఏలూరు జిల్లా మాది. ఏలూరు జిల్లా మాది. మేము వచ్చింది ఎన్నేళ్ళకెంచి వస్తుండ్రు ఇట్లా? మేము చిన్నప్పటి నుంచి వస్తున్నామంటే ఇప్పటికి 30-40 గత 20 సంవత్సరాల నుంచి. తమ్ముడు మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవార్లను తీసుకొని వస్తుంటే? వచ్చింది అమ్మవార్ల మీద. అమ్మవారు మా ఇంట్లోకి వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మవారిని తీసుకొని అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనకకేందుకు వస్తున్నట్టు? అంటే స్థలం కాడికి చూపించి తీసుకొని వస్తాం అనమాట. చిలకలగుట్ట కాడికి చిలకలగుట్టకి ఎదిరించి తీసుకొని వస్తాం. రేపు కన్ను పెళ్లి తీసుకొని వస్తాం. తర్వాత ఇక అమ్మవారు ఎదురొస్తే దానికి ఎదిరిస్తాం. లాస్ట్ రోజు గద్దెలు ఎక్కించి ఒడిబి ఏవైతే ఉన్నాయో అవి పోసుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులని సమర్పించి గురువారం రోజు మొత్తం సమర్పించి అమ్మవారిని ఎదిరించి ఏమైనా తెచ్చుకున్న ఏమైనా ఉంటే చూసి చేసి అమ్మవారికి నైవేద్యం ఒప్పచెప్పి. అమ్మ అందరూ ఒక రకం పూజలు చేస్తున్నారు. మీరు అందరూ మేము కోయ జాతి వాళ్ళం కాబట్టి మేము కోయోళ్ళ లెక్క చేస్తాం అంటున్నారు కదా. కోయళ్ళు అందరూ జుట్లు పోసుకోకుంటారు, మీరు అందరు జుట్లు పోసుకున్నారు. ఎందుకని? అది ఎందుకు? అమ్మవారు భాషతో చెప్తానమ్మా. మా కోయ భాషతో చెప్తాను ఇవ్వండి. ఇంచేమమ్మ మమ్మ దేవటిని తోడు పేసి వస్తాము. మమ్మ సమ్మక్క అంత వస్తాం. సార్లమ్మ తింత వస్తాను. సమ్మక్క కర్ర ఇది సమ్మక్క కర్ర, ఇది సార్లమ్మ, ఇది బిడ్డ నాగులమ్మ కత్తి, ఇది పోతురాజు కత్తి, ఇది నాగులమ్మ కత్తి, ఇది సార్లమ్మ కత్తి, ఏ సమ్మక్క కత్తి, ఇది మొత్తము మమ్మ అంత విజయసత్తము. ఇది పడిగరాజు కరకాడు, ఇది పడిగరాజు, ఈ పడిగరాజు ఇది తల్లి, ఇది డూము ఆర్తి బిడ్డ. ఇది లేనిదే ఈ డూము లేనిదే సమ్మక్క లేదు, సంబరమే లేదు. ఈ డూమ్ ఆరితోడు లేనిదే ఏమి లేదు, సమ్మక్క రాదు. ఈ డోలు ఉండాలి, మేము సమ్మక్కని ఆడివ్వాలి. మాకు పుట్టుపూర్వ నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఉన్నాం. నాకు అమ్మవారు వచ్చి ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి ఉన్నది. నేను అమ్మవారిని కొలుసుకునేది 20 సంవత్సరాల నుంచి కొలుసుకుంటున్నానమ్మా. నేను ఇప్పుడు నా బిడ్డ నాగులమ్మ దగ్గరికి వెళ్తున్నాను. నాగలతో అందరికీ శనార్థమ్మ. అమ్మవారు ఏదైతే పుట్టిందో అక్కడ అంటే చిలకలగుట్ట కాడికి కూడా తీసుకొచ్చి ఇస్తారు. ఒక్కొక్క రోజు ఎక్కడెక్కడైతే పూజలు చేస్తారో అక్కడ ఆ రోజులలో అక్కడికి తీసుకొని పోతారు. కాబట్టి ఈ అకైలంలో అందరూ వచ్చింది భద్రాచలం దిక్కు నుండి, ఏలూరు వాళ్ళు అసలైతే. కానీ 20 ఏళ్ల నుండి 30 ఏళ్ల నుండి ఇంకా కుక్కునూరు వాళ్ళు అక్కడ నుండి వచ్చి 30 ఏళ్ల నుండి చేసుకుంటున్నారంటే వీళ్ళు ఇట్లనే పూజలు. మొత్తం 5 రోజులు అమ్మవారికి ఎట్లెట్ల పూజలు చేస్తారో అంటే ఈ రోజు కాడికెంచి నాగులమ్మకు పూజ చేసే కాడికెంచి అమ్మవారి లోపలికి అంటే అరణ్యంలోకి వెళ్ళిపోయి దాకా కూడా వీళ్ళు అన్ని పూజలు చేసుకొని నిమ్మలంగా ఉండి అమ్మవారికి అన్ని రకాల పూజలు చేసుకొని పోతారు. ఇక వీళ్ళందరిని చూస్తుంటే వీళ్ళ ఆటను చూస్తుంటే నాకు ఒకసారి బాణం జల్లుమన్నది. కానీ ఏం కథ అడుగుదాం వీళ్ళని అసలు అని వచ్చి అడిగిన అమ్మ నీ పేరేమన్నది? నా పేరు నవనిక. అమ్మ నీ పేరు? సంధ్యశ్రీ అమ్మ, నవనిక అమ్మ. వీళ్ళందరూ ఆడుతుంటే మంచిగా అనిపించి వచ్చిన బాగున్నదమ్మ. మిమ్మల్ని చూసినందుకు సంతోషం. అమ్మవారికి దండం పెట్టుకుంటే అమ్మవారి దీవెన మీకు ఉండాలి. సమ్మక్క తల్లి